ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఫామ్ హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని భగ్నం చేసేందుకు వెళ్లిన ఈగల్ టీం పై పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపుతుంది. ఈ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో వ్యాపారులు, రియల్టర్లు ఉన్నారు. డ్రగ్స్ పార్టీలో పోలీసులకు ఓ మహిళ పట్టుబట్టడం సంచలనంగా మారింది. డ్రగ్స్ పార్టీలో దొరికిన మహిళను ప్రియాంక రెడ్డిగా గుర్తించారు. అయితే 11 మంది కలిసి చేసుకున్న పార్టీలో ఒకే మహిళ ఉండడంతో ఆమె ఎవరన్నది ఆసక్తిగా మారింది. మహిళకు సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ నుంచి మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, పోలీసులు వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా మొత్తం 11 మందిలో దొరికినటువంటి లేడీ ఏకైక లేడీ. ఆ లేడీ వివరాలన్నీ కూడా సేకరించి ఇంతకు ముందే పోలీసులు విడుదల చేయడం జరిగింది. 10వ నెంబర్గా ఈ లేడీని అక్యూజ్డ్ కిందికి చేర్చారు పోలీసులు. దాంట్లో ఆర్ ప్రియాంక రెడ్డి, డాటర్ ఆఫ్ సాయిరామ్ రెడ్డి, ఏజ్ 34, ఆక్యుపేషన్ హోమ్ మేకర్, రూట్ ఆఫ్ ఫ్లాట్ నెంబర్ 94, రోడ్ నెంబర్ 15, ప్రశాసన్ నగర్, ఫిలిం నగర్, నేటివ్ ఆఫ్ గాంధీనగర్, సికింద్రాబాద్కి చెందినటువంటి లేడీ ఆర్ ప్రియాంక రెడ్డి అంటూ కూడా గుర్తించడం జరిగింది. ఈమె శ్రీధర్ రెడ్డి భార్య అనేది కూడా ఉదయాన్నే పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ దొరికినటువంటి 11 మందిలో ఈ లేడీ పాత్ర ఏంటి, ఈ లేడీ ఈ 10 మందితో కలిసి ఇక్కడ ఏ డీల్ చేయడం కోసం రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి వచ్చింది. ఈ 10 మందిలో ఇప్పటికే 6 మంది డ్రగ్స్ తీసుకొని పాజిటివ్ పొజిషన్లో దొరికినటువంటి వీరు ఈ అమ్మాయికి అంటే ఆ ప్రియాంక రెడ్డికి ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు, మద్యం పార్టీ జరుగుతూ ఉంది, పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నాయని ఒక ఇన్ఫర్మేషన్ తెలిసే ఆ ఇన్ఫర్మేషన్ ఉండే ఇక్కడికి చేరుకొని వాళ్ళతో పాటు కలిసి ఈ పార్టీ ఎంజాయ్ చేసింది అనే దానిపై మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. సాధారణంగా ఒక 5 మంది అబ్బాయిలున్నా మరో 5 మంది అమ్మాయిలు రావాలన్నా ఇలాంటి పార్టీకి చాలా రిస్క్తో కూడినటువంటి అంశం. కానీ 10 మంది అబ్బాయిల మధ్య ఒక అమ్మాయి ప్రియాంక రెడ్డి, ఏజ్ 34, హోమ్ మేకర్, ఒక వ్యాపారవేత్త శ్రీధర్ రెడ్డికి చెందినటువంటి భార్య, భర్త లేకపోయినా భార్య వచ్చి ఈ ఫామ్ హౌస్లో అది కూడా డ్రగ్స్ పార్టీ, లిక్కర్ పార్టీ, మరోపక్క ఈ దందా నడుస్తున్నటువంటి క్రమంలో ఈ మహిళ ఎవరు అనేదే ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా మారింది. పోలీసులకు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఆ వివరాలన్నీ కూడా సేకరించి ఆర్ ప్రియాంక రెడ్డి ఏం ప్రాంతానికి చెందిననే దానిపై వివరాలు సేకరించినప్పుడు రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్కి చెందినటువంటి అమ్మాయి, నేటివ్ సికింద్రాబాద్ చెందినటువంటి అమ్మాయి అని గుర్తించడం జరిగింది. తన భర్త కాంట్రాక్టర్ అయితే ఈ భార్య అంటే ఆ మహిళ ఈ మీటింగ్లో కూర్చోవడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చింది, అసలు ఏం డీలింగ్ జరుగుతూ ఉంది లోపల. ఈ దొరికినటువంటి 11 మందిలో చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అందరికీ తెలిసినటువంటి వ్యక్తే, తమ్ముడు రితీష్ రెడ్డి కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. దీంట్లో కొత్తగా తెరపైకి వచ్చి పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తి ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్. పుట్ట మహేష్ కుమార్ నిన్న నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు వీళ్ళు శాంపుల్స్ అన్ని స్వీకరించి ఆ శాంపుల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడంతో పుట్ట మహేష్ కుమార్కి కూడా పాజిటివ్ వచ్చింది. ఇతను కూడా డ్రగ్స్ తీసుకునేటువంటి అలవాటు ఉందంటూ కూడా పోలీసులు గుర్తించడంతో అతనిపై కూడా డ్రగ్స్ కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ యాక్ట్ ఒకటి, ఆర్మ్స్ యాక్ట్ ఒకటి, ఇల్లీగల్గా పార్టీ ఏర్పాటు చేసి దాంట్లో లిక్కర్ డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారంటూ కూడా దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి ఈ 11 మందిని తమ అధీనంలోకి తీసుకొని ప్రస్తుతం విచారణ చేపడుతూ ఉన్నారు. విడివిడిగా 11 మందిని క్వశ్చన్ చేసి ఏ పార్ట్నర్షిప్, ఏ ప్రాపర్టీ, ఏ కాంట్రాక్ట్కి చెందినటువంటి వాటిపైన దృష్టి పెట్టి ఈ ఫామ్ హౌస్ అవుతోంది. ఈ ఫామ్ హౌస్ సుమారు 3-4 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. ఎక్కడ కూడా ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. గతంలో సీఎం
సీఎం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి వివరాలన్నీ బయటికి తీసినప్పుడు చుట్టుముట్టు మొత్తం 12 కెమెరాలు ఉన్నట్టు కూడా అక్కడ విజువలైజేషన్స్ అన్ని కూడా అప్పుడు ప్రగతి భవన్ సాక్షిగా ఆ వీడియోలన్నీ ప్రదర్శించారు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ సీసీటీవీ కెమెరాలు లేకుండా, ఒక్క కెమెరా లేకుండా ఈ ఫామ్ హౌస్ ని రన్ చేస్తా ఉన్నారంటే డెఫినెట్ గా ఇల్లీగల్ దందా అనేది ఇక్కడ సాగుతా ఉంది, ఇల్లీగల్ వ్యవహారం అనేది ఇక్కడ నడుస్తా ఉంది అనేది మాత్రం పక్కాగా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎమ్మెల్యే కొనుగోలు కేసు సమయంలో అనేక యాంగిల్స్ లో సీసీటీవీ కెమెరాల్లో పట్టుబడ్డటువంటి దృశ్యాలన్నీ కూడా ఇదే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి అన్ని యాంగిల్స్ లోని వీడియోలు. కానీ ఇప్పుడు ఈ ఫామ్ మొత్తంలో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు లేవు అంటే ప్రతి వారంలో ఈ రకమైనటువంటి దందా నడుస్తుంది అనేది మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది ఎగ్జిట్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఇంతకుముందు చూపించినటువంటి లైవ్ లో ఎగ్జిట్ 1 అది, ఎంట్రన్స్ 1 అది. ఇది ఎగ్జిట్ నెంబర్ 2 కింద పోలీసులు దీన్ని పంచనామాలో ఎంట్రీ చేయడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి వీళ్ళంతా పారిపోయేటువంటి క్రమంలో కొంతమంది ఫైర్ చేసి ఆ ఫైరింగ్ క్రమంలో ఇంటి నుంచి పారిపోయి ఈ చిన్న రూమ్ లో దాచుకున్నారు అన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంతకుముందు దృశ్యాలన్నీ కూడా పరిశీలిస్తే చాలా మంది ఈ కేసులో ఉన్న నిందితులు పోలీసుల పైన కాల్పులు జరిపి ఆ పోలీసుల నుంచి తిరిగి తప్పించుకోవడానికి ఈ చిన్న రూమ్ ని ఉపయోగించారన్నట్టుగా కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు ఉపయోగించినటువంటి మెటీరియల్. ఈ మెటీరియల్ ని యాస్టీజ్ గా పోలీసులు ఇలానే పెట్టి ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా ఆ వివరాలన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు యూరిన్ శాంపుల్స్ కోసం యూజ్ చేసినటువంటి బాత్రూమ్, నార్కోటిక్ టీం అంతా కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళ యూరిన్ శాంపుల్స్ అంతా కూడా ఇక్కడ సేకరించి ఈ మెటీరియల్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడే ఆ ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నా లెఫ్ట్ హ్యాండ్ చేతిలో కనబడతా ఉంది. మొత్తం 11 మంది ఎవరైతే ఈ డ్రగ్ పార్టీలో పార్టిసిపేట్ అయి ఉన్నారో ఆ 11 మందికి చెందినటువంటి యురేనల్ శాంపుల్స్ అన్నిటిని కూడా ఈగల్ టీం సేకరించి ఇక్కడ భద్రంగా పెట్టినటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. స్క్రీన్ పైన క్లియర్ గా ఈ యూరినల్ శాంపుల్స్ అంతా కూడా డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తుల యొక్క నమూనాలు తీసుకొని అవన్నీ భద్రంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి వీళ్ళ పేర్లన్నీ చూస్తే దీంట్లో పుట్ట మహేష్, టీడీపీ ఎంపీకి చెందినటువంటి పుట్ట మహేష్ శాంపుల్ ని కూడా పోలీసులు తీసుకొని ఇక్కడ శాంపుల్ ని స్టోర్ చేయడం జరిగింది. తర్వాత సరయ్యూ రెడ్డి రెండో వ్యక్తిగా ఇక్కడ శాంపుల్ తీసుకున్నారు. మూడోది ఎస్ శరత్ ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడు. తర్వాత శ్రవణ్ కుమార్, రమేష్, వెలగమోని, విజయ్ కృష్ణ ఈ కింది భాగంలో రోహిత్ రెడ్డి శాంపుల్ ఉన్నట్టుగా కనబడుతోంది. ఇది రవి కౌశిక్, తర్వాత రితీష్ రెడ్డి, రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డికి సంబంధించిన శాంపుల్ ఇది. తర్వాత అర్జున్ రెడ్డి అనే ఒక వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతని శాంపుల్ ఇది. తర్వాత రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి శాంపుల్ ఇది. మీకు ఎగ్జాక్ట్ లో స్క్రీన్ పైన కనబడతా ఉంది. ఎమ్మెల్యే తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినటువంటి శాంపుల్ ఇక్కడ సేకరించున్నారు. తర్వాత నవైత్ అని ఒక పేరుని కూడా మొత్తం ఈ 11 శాంపుల్స్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ 11 శాంపిల్స్ ని మిస్ అవ్వకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ మొత్తం స్టాల్స్ అన్ని కూడా వాళ్ళే ఉపయోగించుకున్నారు. ఇది రెగ్యులర్ గా పిల్లలతో ఎక్కువగా వాడుకునేటువంటి టాయ్స్ అన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూమ్ ని ఎక్కువగా యూజ్ చేస్తారనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడనే యురేనల్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకొని ఎక్కడెక్కడ ఏమేమి సేకరించారు అంటూ కూడా ఈ శాంపుల్స్ ద్వారా ఆ కిట్స్ అన్ని కూడా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు. ఆ తర్వాత పోలీసులు వచ్చినటువంటి వెంటనే ఈ నితీష్ అనే వ్యక్తి వారి పైకి ఫైరింగ్ చేయడంతో వారంతా కూడా పారిపోయి వచ్చి ఈ ప్రాంగణంలో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదాన్ని జరుపుతున్నటువంటి వీడియోలు కూడా మనకు స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి నిందితులు వారితో గొడవకు దిగి మీరు ఏ అనుమతి లేకుండా లోపలికి ఎలా వస్తారు, మీరు ప్రైవేట్ పార్టీలోకి పోలీసులు ఎందుకు ఎంటర్ అవుతా ఉన్నారంటూ కూడా వారితో గొడవకు దిగి వారితో కొద్దిసేపు వాగ్వాదం చేస్తున్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇదే ఏరియాలో రాత్రి నిందితులతో పోలీసులు గొడవకు దిగి ఆ గొడవలో ఆ వీడియోలన్నీ కూడా పోలీసులు క్యాప్చరింగ్ చేయడం జరిగింది. ఇది ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసు సమయంలోనే తీవ్ర సంచలనంగా మారినటువంటి ఫామ్ హౌస్. ఇదే ఫామ్ హౌస్ ద్వారా ఎమ్మెల్యే పౌచింగ్ కేసు జరిగింది. అప్పటి బాధితుడు నందకుమార్ స్వామీజీలతో కలిపి బీజేపీ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా లాగే ఎపిసోడ్ అంతా జరిగింది ఇదే అజీజ్ నగర్ ఫామ్ హౌస్ లో. మళ్ళీ అదే ఫామ్ హౌస్ పైన పోలీసులు రైడ్ చేయడంతో రాత్రి పైలట్ రోహిత్ రెడ్డి, తన సోదరుడు రితీష్ రెడ్డి, పుట్ట మహేష్ కుమార్,
మరో 3 నిందితులు డ్రగ్స్ పాజిటివ్ శాంపుల్గా సేకరించడం జరిగింది. ఆ తర్వాత వెనక భాగంలో ఈ వాహనాలన్నీ కూడా పార్క్ చేయడం జరిగింది. ఈ 4 వైపుల నుంచి కూడా ఎవరైనా పోలీసులు వస్తే ఈజీగా తప్పించుకొని వెళ్లే విధంగా ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ని ఏర్పాటు చేసుకున్నారు పోలీసులు. రేంజ్ రోవర్ వాహనం కనీసం 2-3 కోట్ల విలువైనటువంటి వాహనంలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి చేరుకొని ఈ పార్టీలో పార్టిసిపేట్ అయినటువంటి నెంబర్ 1 వెహికల్ గా పోలీసులు దీన్ని పరిగణించారు. ఇది పార్కింగ్ అన్ని చోట కాకుండా వేరే చోట ఈ వాహనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈజీగా వస్తే తప్పించుకోవడానికి లేదా ఎవరైనా విఐపి వస్తే కనిపించకుండా లోపలికి వెళ్లే విధంగా ఈ వాహనాన్ని TS12 EZ0999 కి చెందినటువంటి వాహనం. ఈ వాహనం ఎన్ఎన్ ఇన్ఫ్రా పేరు పైన రిజిస్టర్ అయ్యింది. ఈ ఇన్ఫ్రాకి చెందినటువంటి వారు ఈ పార్టీలోకి వచ్చారు అనే దానిపై కూడా ఈ వివరాలన్నీ పోలీసులు సేకరిస్తా ఉన్నారు. ఇది పార్కింగ్ లో కాకుండా ప్రత్యేకంగా ఫామ్ హౌస్ కి ఆనుకొని ఈ వాహనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అనేక వాహనాలని పోలీసులను సీజ్ చేశారు. మొత్తం 3 ఎకరాల ఫామ్ హౌస్ లో ఎక్కడి నుంచి పోలీసులు వచ్చారు, ఎక్కడి నుంచి వీళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు, ఈ గోడ దూకి కొంతమంది వెళ్లిపోయేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ వివరాలన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నా ముందు కనబడుతున్నటువంటి ఇది డిఫెండర్ వాహనం. ఇది హైదరాబాద్ చెందినటువంటి ఒక ఇన్ఫ్రా కంపెనీకి చెందినటువంటి వాహనం. ఈ డిఫెండర్ వాహనాన్ని సైతం పోలీసులు సీజింగ్ చూపించారు. ఈ డిఫెండర్ వాహనంలో ఎవరెవరు వచ్చారు, దీంట్లో ఇంకేమైనా పరికరాలు ఉన్నాయా లేదా అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. ఇది డిఫెండర్ వాహనంలో ఒకసారి ఇంటర్నల్ గా పరిశీలిస్తే ఇది ఎవరి వాహనము, ఎవరెవరు వచ్చారు దీంట్లో అనేది కూడా పోలీసులకు కొంత ఐడియా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. చాలా ఖరీదైనటువంటి వాహనాలు, కోట్లకు పైగా వాల్యూ ఉన్నటువంటి వాహనాలు, ఒకే పార్టీలో ఇన్ని ఖరీదైనటువంటి వాహనాలు వచ్చాయంటే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఏ రకమైనటువంటి దందా సాగుతా ఉంది ఇల్లీగల్ గా అనేది క్లియర్ గా ఈ వాహనాలు చూస్తూనే అర్థమవుతుంది. ల్యాండ్ రోవర్ కి చెందినటువంటి కంపెనీకి చెందినటువంటి డిఫెండర్ వాహనం, తర్వాత వోక్స్ వేగన్ కంపెనీకి చెందినటువంటి వాహనాన్ని సైతం పోలీసులు సీజర్ కిందికి చూపించారు. ఆ సీజర్ ని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇది కూడా రాత్రి పార్టీలో పార్టిసిపేట్ అయ్యుండి దొరికినటువంటి వాహనం. తర్వాత బెంజ్ కంపెనీకి చెందినటువంటి వాహనం, ఇది కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో నిన్న పోలీసులకు దొరికిన తర్వాత పోలీసులు సీజ్ చేసినటువంటి వాహనం. ఈ బెంజ్ వాహనం ఫోర్మాటిక్ కంపెనీకి చెందినటువంటి ఈ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వోల్వో కంపెనీకి చెందినటువంటి వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్న రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి చేరుకున్న తర్వాత 8 గంటల ప్రాంతంలో రాత్రి సడన్ గా పోలీసులు లోపలికి రావడము, పోలీసులు రైడ్ చేసే వెంటనే వాళ్ళపైన కాల్పులు జరిపే ప్రయత్నం చేయడము, దాంట్లో ఒక మహిళ ఉండడము, ఆ మహిళ పైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. సందీప్, రవితేజ్, అంటే గతంలో ఇదే ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ జరిగింది. ఇప్పుడు ఈ వ్యవహారంతో కూడా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు రావడంతో ఫామ్ హౌస్ ని సీజ్ చేసే అవకాశం ఉందా? ఇప్పటికే రెవెన్యూ అధికారులకైతే సమాచారం అందింది. పోలీసులు ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఒక లేఖను కూడా రాశారు. డ్రగ్స్ దందా భారీగా సాగుతోంది. ప్రతి వారంలో ఒకసారి రోహిత్ రెడ్డితో పాటు మిగతా ప్రముఖులంతా కూడా ఈ ఫామ్ హౌస్ కి చేరుకుంటా ఉన్నారు. ఈ ఫామ్ హౌస్ ని సీజ్ చేయాలనే ఒక ప్రపోజల్ తో మొయినాబాద్ పోలీసులు తిరిగి రెవెన్యూ అధికారులకు ఒక లేఖ కూడా రాశారు. రెవెన్యూ అధికారులు వాటిని లేఖని పరిగణలోకి తీసుకొని పరిశీలించి నిజంగానే ఒకవేళ ఫామ్ హౌస్ ని సీజ్ చేయాల్సి వస్తే రెవెన్యూ అధికారులంతా కూడా తహసీల్దార్, ఆర్డీఓ, మిగతా రెవెన్యూ అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఫామ్ హౌస్ ని సీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం అంతా కూడా ఈ ఫామ్ హౌస్ నుంచే జరిగింది. ఇదంతా అప్పటి మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈ ఆపరేషన్ సాగించి స్వామీజీ బాధితులు ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి లాగే ప్రయత్నాలు జరుగుతాయి. భారీగా మూటలు దొరికాయి, చాలా హెవీ లగేజ్ తో ఉన్నటువంటి బ్యాగులు కూడా దొరికాయి అనేది గతంలో ప్రచారం జరిగింది. ఈ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటికీ కూడా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాభవన్ లో ప్రత్యక్షంగా మీడియా ముందు ఆ వీడియోలన్నీ ప్లే చేయడం జరిగింది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ రాత్రి జరిగినటువంటి ఈ డ్రగ్స్ పార్టీలో మాత్రం సీసీ కెమెరాలు ఒక్కటి కూడా ఇక్కడ లేకపోవడంతో మాత్రం పోలీసులే కొంత ఇందులో ఏం జరిగింది, ఎందుకు సీసీ కెమెరాలను తొలగించారు, ఎప్పుడెప్పుడు ఉంది, ఎవరెవరు ఇక్కడ వస్తా ఉన్నారు, ఆ వివరాలన్నీ తెలియకుండా ఉండేందుకు కోసమే ఇలా వ్యవహరించాడు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ 11 మందిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఈ 11 మందిలో ఇప్పటి మందికి 6 మందికి పాజిటివ్ వచ్చింది, ఇంకా 5 నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది.
దీంట్లో ఆర్మ్స్ యాక్ట్ ఒకటి నమోదు చేశారు, NDPS యాక్ట్ ఒకటి నమోదు చేశారు. ఈ 6 మందికి పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ 6 మందిని డెఫినెట్గా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. రవితేజ, వైపు ప్రభుత్వాలు డ్రగ్స్ వ్యతిరేక పోరాటాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులే డ్రగ్స్ తీసుకోవడం పట్ల వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వారే, వీటిపై అవగాహన కల్పించాల్సినటువంటి వారే. ఈ డ్రగ్స్కు అలవాటు పడి డ్రగ్స్కి బానిసలయ్యి డ్రగ్స్ లేకుండా ఇంక ఉండలేకపోతా ఉన్నాము అంటూ మాత్రం ఈ రకమైనటువంటి క్యాంపెయినింగ్ చేయలేకపోవడము, మళ్ళీ తిరిగి ఈ పార్టీలు కండక్ట్ చేసి ఈ పార్టీలో వచ్చిన వారందరికీ కూడా డ్రగ్స్ సరఫరా చేయడము. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో తన పిఏ శ్రవణ్ కుమార్ అనే తన పిఏ ఈ రవి కౌశిక్ అనే వ్యక్తి షిమ్లాకు వెళ్ళడము, అతను అన్నోన్ పర్సన్ నుంచి ఆ కొకైన్ ప్యాకెట్స్ ఇవ్వడము, పార్టీలో అందరికీ సమర్పించిన తర్వాత మిగిలినటువంటి 2 ప్యాకెట్స్ తన జోబులో పెట్టుకోవడము. రోహిత్ రెడ్డి పిఏ దగ్గరికి వెళ్ళి పోలీసులు క్వశ్చన్ చేసినప్పుడు ఆ ప్యాకెట్స్ తనకు రవి కౌశిక్ అనే ఒక వ్యక్తి ఇచ్చాడని, రవి కౌశిక్ని క్వశ్చన్ చేసినప్పుడు సిమ్లా నుంచి తీసుకొచ్చి ఈ ప్యాకెట్స్ అని వీళ్ళకి సరఫరా చేశాము, మిగిలినటువంటి ప్యాకెట్స్ తన జోబులో ఉన్నాయంటూ మాత్రం ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పార్టీ అనుకోకుండా జరిగినటువంటి పార్టీ కాదు, ప్లాన్ ప్రకారంగా వీకెండ్ టైంలో ఈ కాంట్రాక్టర్లందరినీ కూడా పిలిపించి వాళ్ళ నుంచి పక్కగా ఈ పార్టీ జరిపించి ఇక్కడ ఒప్పందాలు డీలింగ్ అంతా సాగించాలన్న ఉద్దేశంతో రోహిత్ రెడ్డి ఈ పార్టీని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పిలిపియడం జరిగింది. దీనిపైన పోలీసులు అనేక వైపుల నుంచి కూడా కేసు నమోదు చేశారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎవరి పాత్ర ఏంటి, వీరందరూ కలిసి ఇక్కడ పార్టీ ఏ ఉద్దేశంతో చేశారు, వీటి వెనుక ఇంకెవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా, ఈ అమ్మాయి ప్రియాంక రెడ్డి సింగిల్గా రావడానికి గల కారణాలు ఏంటి, ఈ డ్రగ్స్ కేసుకి ఆ అమ్మాయికి ఏదైనా సంబంధం ఉందా అనే ఒక కోణంలో వెరిఫై చేస్తూ ఉన్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.